సొంతూరులకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి పండుగలకు తోడు ఆదివారం కలిసి రావడంతో నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి జనం సొంతూరులకు వెళ్లిపోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. ఉచిత ప్రయాణాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో వెళ్లేందుకు పోటీపడ్డారు. కాగా రద్దీని ముందే ఊహించినటువంటి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. పండగ సమయంలో ఆర్టీసీ అధిక భారం మోపుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాఖీ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 41 నుంచి 50% ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఉప్పల్ నుంచి హనుమకొండకు రాజధాని బస్సులో టికెట్ ఛార్జీ 390 అయితే శనివారం ప్రత్యేక బస్సులో ఒక్కో టికెట్పై 160 పెంచి 550 వసూలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దోపిడీపై ఎందుకు స్పందించడం లేదంటూ పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రైడింగ్ సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్టాండ్ లో కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగతో పాటు ఆదివారం కలిసి రావడంతో 3 రోజులు వరుసగా సెలవు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాలన్న ఒక ఆలోచనతో కూడా వీరు ప్రయాణం కొనసాగించినప్పటికీ అటు ఆర్టీసీ బస్టాండ్ లో మాత్రం ఒకవైపు ఎప్పుడు వస్తుంది బస్సు అని చెప్పేసి మరొక వైపు ఎప్పుడు వెళ్ళాలి మేము ఇంటికి అని చెప్పేసి ప్రయాణికులు బస్టాండ్లలో గంటల తరబడి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన విషయానికి వస్తే ఎంజీబీఎస్, జేబీఎస్ లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు వేలాది ప్రయాణికులు కూడా బస్సుల గురించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ బస్సులు ఒకవైపు ప్రభుత్వం ఫ్రీ బస్సు పేరుతో అనేక బస్సులు వచ్చినప్పటికీ కూడా ఆ బస్సుల కొరత కొంత తగ్గినప్పటికీ ప్రయాణికులు మాత్రం వెళ్లేందుకు కొద్దిగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా నెలకొందా ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఇటు జేబీఎస్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్ ఇలా దూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రం ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా అని చెప్పేసి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఎంజీబీఎస్ నుంచి ఇటు వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, పరిగి ఇలా వెళ్లే ప్రాంతాల సైడ్ కూడా దాదాపు ఇంతకు ముందు మాత్రం గంటకు ఒక బస్సు ఉండేది. కానీ ఇప్పుడు ఉచిత బస్సు పేరుతో కూడా కొన్ని బస్సులు కూడా తగ్గించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఫ్రీ బస్సు ఎవరు అడిగారు, మేమేమన్నా ఫ్రీ బస్సు అడిగామా అని చెప్పేసి ఒకవైపు మహిళలు చెప్తున్నప్పటికీ మరోవైపు మాత్రం మగవారు మాత్రం మాకు సీట్లు దొరకట్లేదని చెప్పేసి వారు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ పేరిట బస్సు మొత్తం మహిళలే కూర్చుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ ఉచిత బస్సుల పేరును పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులు కూడా ఆర్టీసీ అధికారులను అడిగినప్పటికీ బస్సులు వస్తాయని చెప్పేసి కేవలం కాలయాపన చేస్తున్నారే తప్ప సమయానికి బస్సులు రావట్లేదని చెప్పేసి జేబీఎస్ లో కూడా కొంతమంది ప్రయాణికులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమయాల్లో ఏదైతే 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఏదైనా హాలిడేస్ వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ప్రయాణికులకు అదనపు బస్సులు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఇంకా ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ ఏర్పాటు చేయడం కానీ అలాంటి ఏర్పాట్లు కూడా చేసేవారు గత ప్రభుత్వంలో. మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకునే పాపన పోలేదని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఫ్రీ బస్సు పేరుతో గతంలో ఏదైతే ఒక రూట్ లో అంటే మనం అనుకుంటే ఆదిలాబాద్ కి దాదాపు ఒక 10 బస్సులు వెళ్లే సమయంలో ఇప్పుడు కనీసం 2-3 బస్సులు వేయడంతో పాటు అనేక ఇబ్బందులకు కూడా గురవుతున్నామని చెప్పేసి అటు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరోపక్క ఈ బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఈ అదనపు ఛార్జీలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కూడా వారు ప్లానింగ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సాధారణ ఛార్జీల కన్నా 10%, 20% పెంచి స్పెషల్ బస్ పేరుతో కూడా ఛార్జీలు వసూలు చేయడం ఏంటని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఈ అదనపు ఛార్జీలను ఆసరగా చేసుకొని వారు ఇంకా డబుల్ ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ హైదరాబాద్ మొత్తాన కూడా ఈ రోజు ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జేబీఎస్ లో మాత్రం ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సురేష్, ఉదయ్, ప్రధానంగా ఏదైతే మీరు చెప్తున్నట్టు ఆదిలాబాద్, పరిగి ఒకటే కాదు, మిగతా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబానగర్ ఇటు చాలా చోట్ల కూడా మీరు అన్నట్టు రెగ్యులర్గా వెళ్ళే బస్సుల కంటే ఇప్పుడు ఈ పండక్కి సంఖ్య తగ్గింది. అంటే సంఖ్య ఎందుకు తగ్గింది? ప్రధానంగా స్పెషల్ బస్సులు వేసామంటున్నారు. ఆ స్పెషల్ బస్సులు ఎటు వెళ్ళాయి అసలు? మరి ఇంకా పెరగాలి కదా సంఖ్య.
ఎస్ సురేష్, మీరు అన్నట్టుగానే సాధారణ రోజుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలాంటి బస్సులతో పాటు వేసేవారు. ఎందుకంటే ఇప్పుడు ఉచిత ప్రయాణం కాబట్టి పల్లె వెలుగులో బస్సులు కూడా కొంచెం తగ్గించి అదే బస్సులను స్పెషల్ బస్సులు పేరిట కూడా వేసి అదనపు ఛార్జీలతో ప్రయాణికులతో పాటు అదనపు ఛార్జీలు కూడా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా దాదాపు అధిక ఆదాయం రావచ్చనే ఒక ఉద్దేశంతో ఈ స్పెషల్ బస్సుల పేరుతో కూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందని కూడా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వరంగల్కి వెళ్లే రూట్ లో కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ కి వెళ్లే రూట్ లో కావచ్చు, ఇటు దూర ప్రాంతాల మంచిర్యాల ఇలాంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం అటు ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుందనే ఒక ఉద్దేశంతో పాటే ఈ అదనపు ఛార్జీలు పెంచాలని కూడా మనం అనుకోవచ్చు. సురేష్, ఉదయ్ అంటే ఆదాయం అంటున్నారు, ఇందులో ప్రత్యేక బస్సులలో వీళ్ళకు ఏదైతే మహిళలకు స్కీమ్ ఉన్నది కదా, ఆ స్కీమ్ ఇందులో వర్తించదా? ఇప్పుడు ఈ సమయాల్లో సెలవుల సమయంలో మాత్రం స్పెషల్ బస్ పేరుతో కూడా ఈ ఉచిత బస్సుల ప్రయాణాలను కొంచెం తగ్గించిందని కూడా మనకు అనుకోవచ్చు. సాధారణంగా రెగ్యులర్ గా మాత్రం ఉచిత బస్సులు కంటిన్యూ అయ్యేది, కానీ ఇప్పుడు సెలవుల్లో దాదాపు 3 బస్సులు వెళ్లే రూట్ లో 2 బస్సులు ఒక బస్సు ఏర్పాటు చేసి మిగతా బస్సులను స్పెషల్ బస్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసే దిశగా కూడా ఈ ఆర్టీసీ ముందడుగు వేస్తుందని కూడా మనం అనుకోవచ్చు. సురేష్, ఒకటి క్లారిటీ అండి, అంటే స్పెషల్ బస్సులలో ఏదైతే మహిళలకు సంబంధించి స్కీము అది ఫ్రీ కదా, అందులో వర్తిస్తుందా వర్తించట్లేదా? స్పెషల్ బస్సులలో మహిళలకు సంబంధించిన ఫ్రీ స్కీమ్ అనేది వర్తించదు. దీనికి సంబంధించిన ఇప్పటికే మహిళలు కూడా కొంత ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్ అంటే చెప్పిన ఈ ప్రభుత్వం ఈ స్పెషల్ బస్ పేరిట ఎందుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా అడిగిన పరిస్థితి మనం ఉదయం JBS లో కూడా చూసుకున్నాము. దాంతోపాటు మహిళలు కూడా ఫ్రీ బస్ అంటే అన్ని బస్సులు కూడా ఫ్రీగానే ఇవ్వాలి, కానీ మళ్ళీ స్పెషల్ బస్ పేరిట కూడా ఎందుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోనీ స్పెషల్ బస్ పేరుతో ఛార్జీలు వసూలు చేసిన సాధారణ ఛార్జీలు వసూలు చేయాలి, కానీ అధిక ఛార్జీలు వసూలు చేయడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయ్, రాఖీ పండుగ అంటేనే మహిళల పండుగ. మహిళల పండుగ ఉంటే ముందేమో మహిళలకు వెసులుబాటు కల్పించి మహిళల పండుగ రోజేమో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం, ఇలా ఏదైతే ఆ పథకాన్ని ఎత్తేసే క్రమం ఏంటి, దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది మహిళ సంబంధించిన ప్రభుత్వం. ఈ మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలను ముందడుగులో తీసుకెళ్తామన్న ఈ ప్రభుత్వం ఈ ముఖ్యంగా రాఖీ పండుగ అంటేనే మహిళల పండుగ. ఇది ఇంటి ఆడపడుచులు తమ ఇంటికి వెళ్ళి తమ అన్నలకు తోబుట్టులకు రాఖీలు కట్టి తన సంతోషాన్ని కూడా గడుపుతున్న రోజులు ఈ రోజు. కానీ ఈ రోజు కూడా మహిళలకు సంబంధించిన మహిళలకు ఇబ్బంది పెట్టే దిశగా కూడా ఈ స్పెషల్ బస్ పేరిట కూడా వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి వెళ్తే మాత్రం అధిక ఛార్జీలు వసూలు చేయడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.